హలో సార్. ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చాలా కష్టాలు పడ్డారు సార్. మామూలు కూడా కాదు. ఇందాక సహనం అంటే ఏంటి, ఓర్పు పట్టు అంటే ఏంటి దానికి కూడా చెప్పారు మీరు. అవును సార్. చెప్పడం అనేది చాలా చిన్న విషయం అన్నమాట. ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? అంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి లైక్ పాడుతున్నాను సార్. నాకు ఐ థింక్ నాకు 5 years ఉన్నప్పటి నుంచి. అండ్ అంటే ఇప్పుడు నాకు 33 years కానీ ఏంటి అంటే లైక్ చిన్నప్పటి నుంచి పాడడం వల్ల ఐ ఫీల్ లైక్ అన్ ఏన్షియంట్ సోల్ అనమాట. అంటే లైక్ అంటే ఒక వెటరన్లా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. బికాజ్ అంటే లైక్ ప్రతి ఒక్క స్టేజ్ షోలో చిన్నప్పుడు లైక్ అన్ని కాంపిటీషన్స్లో అలా అలా పాడుతూ అండ్ ఇవాళ లైక్ ఇలా నేషనల్ అవార్డు వచ్చింది అంటే లైక్ అది నమ్మడానికి నాకు చాలా టైం పట్టింది నిన్న. బట్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ సార్. ఏ పొజిషన్లో ఉన్నారా? ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో, నేషనల్ అవార్డు అనౌన్స్మెంట్ జరిగినప్పుడు మనకు తెలియదు, ఎక్కడో అనౌన్స్ చేసి ఎవరో చెప్తూ ఉంటే అది షాకింగ్ మూమెంట్. ఏ మూమెంట్లో ఉన్నారు ఆ టైంలో? నేను యాక్చువల్గా నిన్న ఇప్పుడు ఈటీవీ 30 అక్కడ ఫిల్మ్ సిటీలో షూట్ అవుతుంది సార్. సో నేను అక్కడ ఉన్నప్పుడు యాక్చువల్గా మా బావ తను యాక్చువల్ కాల్ చేశాడు, అనుదీప్. సో అనుదీప్ కాల్ చేసి అరే నీకు నేషనల్ అవార్డు వచ్చింది అని చెప్తే నేను ఫస్ట్ నమ్మలేదు సార్. నేను నిజంగా అంటే లైక్ జోక్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి నేను అంటే లైక్ 2-3 times చెప్పాడు, అరే లేదురా నిజంగా ఎందుకు జోక్ చేస్తా అని. బట్ ఎందుకో అంటే ఇట్ ఫెల్ట్ లైక్ అదే సార్. అంటే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బట్ దెన్ తను నాకు ఒక స్క్రీన్ షాట్ పంపించాడు అనమాట. అది నేను ఇలా జూమ్ చేసి చూస్తూ నేను స్టక్ అయిపోయాను సార్ యాక్చువల్గా. బికాజ్ అంటే ఇంత జల్దీ వస్తుందని చెప్పి నేను అనుకోలేదు సార్. సో అంత గాడ్స్ గ్రేస్ సార్, అంతే.